ఈ మధ్య వచ్చిన కొయ్యి కొయ్యి పాట మీద మీ అభిప్రాయం చెప్పండి అట. ఏం చెప్పండి, నాకు ఆ భాష రాదు. పూర్ణ నాకు ఆ భాష వస్తే చెప్పేవాడిని. ఆ కొయ్యి కొయ్యి అంటే ఏటో, నెట్ల డేకమో అంటే ఏటో నాకు ఏమైనా తెలిస్తే చెప్పేటోండి. నాకు తెలీదు. మీరు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగండి. ముందు ఆయన్ని ట్రాన్స్లేట్ చేయమనండి, అప్పుడు పాడుకోవచ్చు. కానీ ఆయన వ్యంగ్యంగా పాడాడు. కోడి కొయ్యి కొయ్యి కోణు కొయ్యి అన్నాడు ఆయన, అందుకని వైరల్ అయింది అది. అంతే కదా. మరి ఆ వ్యంగ్యంగా పాడుండకపోతే అంత వైరల్ అవ్వదు కదా. నాకు TV9 నుంచి ఫోన్ వచ్చింది. అశోక్ గారు ఫోన్ చేశారు. సార్ ఆ పాస్టర్ గారి నెంబర్ ఉందని మీ దగ్గర అంటున్నాను ఆయన. మహానుభావ, నా దగ్గర ఎవరి నెంబర్లు ఉండో, నువ్వు కావాలంటే ఎత్తుక్కో, ఇప్పుడు ఎందుకు అన్నాను. బాగా వైరల్ అయ్యాడండి, ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని అంటున్నాడు. సరే అయితే చేసుకో, మరి ఆయన అడుగు అన్నాను. సో అయితే ఆయన చెప్పే ఒక కథ మాత్రం నాకు ఎందుకో యాక్సెప్టబుల్గా అనిపించలేదు. పున్నమనొక సినిమా నన్ను చూసి తీశారు అని చెప్పాడు ఆయన. నెక్స్ట్ ఏమంటాడంటే, నాకు కూడా చిన్నప్పటి నుంచి విషం పెట్టారంటే అది పచ్చి అబద్ధమే. అది విషం పెడితే చేస్తారు. చిన్నది పెట్టినా చేస్తారు, తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు. పాము విషం తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు, ఎవరు బతకరు. సో కాబట్టి అది ఏమి అంత నమ్మశక్యంగానూ లేదు, అది నిజమని కూడా నాకు అనిపించట్లేదు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అలాగా. కావాలంటే ఇప్పుడు పిల్లలకి తేనె పెడితేనే పిల్లలకి తేనె పెడితేనే చచ్చిపోతారు. 9 months ఉన్నప్పుడు తేనె పెట్టకూడదు. 1 year లోపు 1 year లోపు పిల్లలకి తేనె పెట్టకూడదు అసలు. మీరు అనుకోవచ్చు, అలా కాదండి తేనె నాకు ఇస్తే మంచిదట కదండి, మేము చాలాసార్లు తేనె పట్టించామని మీరు అనొచ్చు. మీరు పట్టించింది నకిలీ తేనె, అందుకని మీ పిల్లలకి ఏమవ్వలేదు. నకిలీ తేనె అంటే డాబర్ కంపెనీలు అమ్ముతారు కదా, అదేం అంత